అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 3వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ రాశి గల వారు ఎంతో నిర్మలమైన మనసు అనేది చెప్పుకోవచ్చు. చాలా మంచి స్వభావం కలివారు. ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా గడుపుతారు. అంటే మాట తీరులో కావచ్చు, లేదా హుందాతనంలో కావచ్చు, ఇలా వీరికి వీరే సాటని అయితే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎదుర్కోబోయే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి అయితే తప్పకుండా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీ యొక్క మాట తీరులో, మీ ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్న సంఘటనలు ఏం జరగబోతున్నాయి, ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో రేపటి రోజున ఏ విధంగా అయితే మలుపు తిరగబోతుంది, ఎన్నో విషయాల గురించి అయితే తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న సమస్య మరొక ఎత్తునైతే మీ జీవితంలో మరొక ఎత్తుగా ఉండబోతుంది. ఎటువంటి సందేహం అయితే లేదు. రేపటి రోజున పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషులైతే మీకు కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మీ జీవితం ఎప్పుడూ కూడా కొత్తగా ఉండాలని చెప్పి, సానుకూలంగా ఉండాలని చెప్పి, మంచి మార్పులు తీసుకురావడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. నిజంగా ఒక వ్యక్తి వలన మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా మంచి జరగబోతుంది అనే విషయాన్ని కనుక ఇప్పుడు మీరు తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యపోతారు. మరి పూర్తి అంశాలు కూడా మనం ఈరోజు తప్పకుండా అయితే తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరైతే తప్పకుండా తెలుసుకోవచ్చు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు. ఈ రోజున ఎటువంటి విషయాల్లో మీరు కొంత ఆశ్చర్యానికి అయితే గురిపోగా కాబోతున్నారో వారికి ఎప్పుడూ కూడా ఈ మనస్తత్వం కావచ్చు, లేదా ఈ రాశిగల వారి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు, కానీ వీరు ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడాను ముఖంపై చిరునవ్వు అసలు తొలగనివ్వరు. వీరు ఎంత అదృష్టవంతులైతే చెప్పుకోవచ్చు. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు, అవి సహజం. అది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీరు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కావచ్చు, బాధల నుంచి, సంఘటన నుంచి ఎక్కువగా వీరిని పలకరిస్తూనే ఉంటాయి. ఎక్కువగా వీరు డల్ అయిపోరు. ఎందుకంటే అటు పడిపోడు, ఇటు నిలబడరు. ఏదొచ్చినా చాకచక్యంగా ధైర్యంగా నిలబడి పట్టుకొని ఉంటారు. వీరికి భగవంతుడు ఆ మనోధైర్యాన్ని అయితే గట్టిగా ఇచ్చున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా బాధపడినటువంటి సమయాలైతే వీరికి చాలా బాధను 100% అయితే 90%, 90% అయితే వీరు అనుభవించాలని చెప్పి 1% మాత్రమే అనుభవిస్తారు. అంటే వీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా కావచ్చు, వీరి యొక్క గ్రహస్థితి కావచ్చు, లేదా వీరి యొక్క పెద్దల ఆశీర్వాదం కావచ్చు, వీరిని ఎన్ని కష్టాలున్నా కూడా ఆ కష్టాల నుండి వెంటనే చేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే మరిన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరి మధ్య తరగతి వారు, ఎక్కువ బాగా డబ్బు ఉన్నవారు లేదా పేదవారు కానీ ఎవరైనా కానీ వీరి యొక్క జీవితంలో సామాన్యమైనటువంటి మనిషి ఎలా ఉండాలో అలానే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఎన్ని వింత సంఘటనలైనా, ఎంత పెద్ద ఐశ్వర్యం ఉన్నా కాడా, మీ దగ్గర ఎంత ఉన్నా పైకి కనిపించినప్పుడు మాత్రం గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మీ మనసు అనేది వెనకాల వెల్తిగానే ఉంటుంది. మీ యొక్క కష్టంలో ఉన్నామని చెప్పి ఎవరికి సహాయం అందిస్తారు. అలాగే ఎన్ని కష్టాలు, అవమానాలు భరిస్తారో మనిషి అనేవాడు అన్ని కష్టాలను కూడా మీరు ఎదుర్కొని ఉన్నారు. తప్పకుండా అయితే చిన్నప్పటి నుంచి మీరు చిన్న చిన్న పనుల దగ్గరుండి ఈనాటి రోజులు సమాజంలో ఒక పెద్ద స్థాయికి అయితే ఎదిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇదంతా కూడా స్వయంకృతంగా కష్టపడినటువంటి సొమ్ము అని అయితే చెప్పుకోవచ్చు. కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కష్టం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని అయితే అసలు ఉండదు. అలాగే మీరు కష్టపడి పనిచేసినటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం, మీ యొక్క నిర్ణయం అయితే అన్నీ చాలా పదునుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎలా అదృష్టవంతులు అవుతారో అంతకు మించినట్టు గొప్ప కష్టాలు కూడా భరించాలని చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండి శత్రువు బాధలు, బరువు బాధ్యతలు అన్నీ చాలా కష్టాలు అనేవి వెంట పెట్టుకునే ఉన్నాయి. జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అయితే రాబోతున్నారు. అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్టయితే కనుక మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలు నిమగ్నమై ఉంటారు. వీరు కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఎక్కువ కలిగి ఉంటారు. ముఖ్యంగా
వీరిని గమనించినట్టయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కని రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. చూడగానే ఎవరినైనా ఇట్టే రూపానికే ఆకర్షితులై వారు ప్రవర్తనకు ఫిదా అయి తీరాల్సిందే. అటువంటి దానిలో ఏం సందేహం లేదు. అంత చక్కని రూపలావణ్యం అయితే వీరు కలిగి ఉంటారు. అంతే మాట తీరును కూడా వీరు ఎంతో చాకచక్యంగా మాట్లాడతారు. వీరితో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. వీరి మాట వింటే అటువంటి మాట చాతుర్యం అయితే కలిగి ఉంటారు. మగవారు చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క రాశి గల స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులకి ఎటువంటి కుతూహలం ఉంటుందనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వీరు యాటిట్యూడ్ కలిగిన మనుషులైనా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా మోసం చేసినా అటువంటి వారిని మోసాన్ని బయటపెట్టేటువంటి ఎక్కువ ధీమా ఉంటుంది. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, నువ్వు ఫలానా తప్పు చేసావని చెప్పి నిక్కచ్చిగా వాళ్ళని నిలదీసేంత ధైర్యం కలిగిన వారు. విధిని మార్చేటువంటి రోజు అయితే రేపటి రోజున చెప్పుకోవచ్చు. మాకు అటువంటి పని లేదు ఉంటుందా అని మేమేం ఏ పనైనా చేస్తాం, కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా ఉంటామని మీరు పనిని సాఫీగా సాగిపోయి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ధీమా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కనుక తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి రోజున అస్సలు తీసుకోవద్దు. మీకు ఏ పని నుంచి ఊహించినటువంటి సంగతులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ సంఘటన అనేది రేపటి రోజున మీకు అందరికంటే కూడా తెలిసినటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. ఉదాహరణకి చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తి కావచ్చు, మీ జీవితంలో ఒక స్నేహితుడు కానీ మీ భాగస్వామి కానీ అవ్వబోతున్నారు. అయితే మీ యొక్క కొత్త వ్యక్తి అయితే మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ నూతన వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు కూడా, అలాగే నూతన వ్యక్తి స్నేహ సంబంధాలు కూడా మరింతగా బలపడబోతున్నాయి. ఇక ఊహించినటువంటి ధనలాభాలు కూడా కావచ్చు, ఒకంత అదృష్టం కావచ్చు. అదృష్టం తోడే మీకు ఎక్కువగా రేపటి రోజున అయితే ఆనందకరమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి ధన ప్రాప్తి కూడా, ధన సంపద కూడా మీకు రాబోతుంది. మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, అలాగే మీకు ఎప్పటి నుండో పెద్దల నుంచి సంక్రమించిన భూములు కావచ్చు, ఏమైనా కావచ్చు, స్థలాలు కానీ, అవన్నీ ఎక్కువగా మీకు ధర అధికంగా పలిగి మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి ధర కంటే కూడా ఎక్కువగా లాభాల బాటలో ఊహించిన విధంగా అయితే మీకు ఒక అదృష్టం అయితే వరించబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు దక్కకూడదు, దక్కవలసిన ఆస్తి అనుకున్న దానికి ఆస్తిపాస్తులు కూడా ఏదైనా కానీ మీకు అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే జీవితంలో తప్పకుండా ఎదురవ్వబోతున్నాయి. అటువంటి సంఘటనల ద్వారా చాలా ఆనందం అయితే గురవుతారు. సంపాదన కూడా మీకు మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఒక కొత్త వ్యక్తి ద్వారా అయితే మీ జీవితంలో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేది, లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనపడుతుంది. శుభ సమయం అనేది రేపటి రోజుగా చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తుల ప్రమేయం కూడా అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు అనుకున్నటువంటి పరిచయాలు ఏర్పడుతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాల ద్వారా మీ జీవితంలో ముందు రోజుల్లో ఒక స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేదా ఒక స్థిరమైనటువంటి ఒక మంచి శ్రేయాభిలాషి కావచ్చు. ఇలా మీరు వారి జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు, రూపురేఖలు కూడా మారబోతున్నాయి. ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. మీరు బయటకు వెళ్ళే ముందు జీవిత భాగస్వామి నుండి ఏదైనా సలహాలు కానీ, సంప్రదింపులు కానీ తీసుకున్నట్లయితే అవి మీకు మంచిగా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులతో శాంతి ఏర్పడుతుంది, సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో బంధాలు మరింత బలంగా ఏర్పడబోతున్నాయి. ఏదైనా చాలు, ఎవరి నుండి అయితే మాట్లాడగలనుకున్నారో వాళ్ళు తిరిగి మీతో మాట్లాడబోతున్నారు. మీకు వారికి మధ్య ఏర్పడినటువంటి అంతో ఇంతో దూరము, ఆ దూరం మీరు మళ్ళీ చక్కగా కూర్చుకొని మాట్లాడడం వల్ల ఆ తప్పులన్నీ తెలుసుకొని ఆ బంధాన్ని మళ్ళీ మీరు తిరిగి జీవితంలోకి స్వాగతించడం. ఇవి ఫోన్ నెంబర్ ఎలాగైనా కొంతమంది అడిగి తరచూ తీసుకుంటూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీ ప్రపంచం అని చెప్పి అవతల వారికి ద్వారా చెప్పేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అనూహ్యమైన పరిణామాలు కూడా రేపటి రోజు మీ జీవితంలో ఖచ్చితంగా సరికొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్నేహపూర్వకంగా మాట్లాడడం, అలాగే తప్పుడు ఆచరణ కాకుండా, తప్పుడు ఉద్దేశంతో కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకునే వారు ఎవరైనా సరే మీ జీవితంలో రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, మరింత ఎక్కువ బంధాన్ని పెంచుకోవడం ద్వారా సరికొత్త ప్రయాణానికి నాంది పలకబోతుంది. రేపటి రోజున కుటుంబంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికైతే ఈ రాశివారు ముందుంటారు. ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా, ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. అనవసరమైన పనులకి ఎప్పుడు వీరు పెట్టుకోరు. మంచి అవసరమైన పనితో అయితే కుటుంబంతో గడపడానికి ఎంతైనా ప్రాధాన్యత మక్కువ చూపిస్తారు. జీవిత భాగస్వామితో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని గొడవలున్నా సర్దుకొని ఉంటారు. గతంలో పెట్టినటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ తీరిపోతాయి. జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు ఇవ్వడం ద్వారా మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి.
ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు ఇంటికి వచ్చి రప్పించి ఒక మంచి బంధువులతో ఏ విధంగా అయినా ఆప్యాయంగా ఉండాలని చెప్పి మీ హృదయం కోరుకుంటుందో అలా రేపటి రోజున మీకు హృదయం అనేది చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఎంతో చక్కగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక తప్పకుండా శివుని యొక్క దర్శనానికి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీకు మృత్యు భయం ఉంటే కనుక మృత్యుంజయ హోమాన్ని అయితే మృత్యుంజయ మంత్రాన్ని అయితే వినడం ద్వారా చదవడం ద్వారా కానీ మీకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. భయభ్రాంతులకు గురవుతుంటే కనుక హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు భయభ్రాంతులన్నీ గురువుగా కాకుండా నరదిష్టి కూడా పోతుంది. మీ ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడడం వల్ల శని భగవానికి పేరు తప్పకుండా రేపటి రోజున అయితే ప్రార్థించుకోవాల్సి వస్తుంది. రావి చెట్టు చుట్టూ లేదా జమ్మి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. శివునికి బిల్వ పత్రాలు లేదా జిల్లోడి పువ్వులతో తెల్లటి జిల్లోడి పువ్వులతో మీరు అభిషేకం చేయించడం ద్వారా మీరు సుఖశాంతులతో అయితే వర్ధిల్లుతారు. సిరి సంపదలు మీకు వెల్లువిరుస్తాయి. తప్పకుండా రేపటి రోజున అయితే మీరు నువ్వులు దానం చేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు భార్యాభర్తలు దంపతులు అందరూ కలిసి మీరు శివపార్వతుల దర్శనానికి వెళ్ళి అభిషేకం చేయించడం ద్వారా కుటుంబం ఎంతో అష్టైశ్వర్యాలతో వెల్లివిరుస్తైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున అయితే మీరు ఇంట్లో కూడా పూజ చేసుకుని అలాగే తులసి చెట్టు దగ్గర ఇంటి గుమ్మం ముందు దీపారాధన చేసి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టడం వల్ల అంతా మేలు జరుగుతుందైతే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.